ఉమాదేవి బయటికి వెళ్తాం, అటు ఇటు వెళ్ళటం, తను చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ద రెగ్యులర్ విలేజ్ ఫాదర్ లాగానే ఉందాం అనుకుంటాడు, కానీ కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఉమాదేవి అలా రియాక్ట్ అవ్వదు. చాలా తెలివిగా వాళ్ళ ఫాదర్కి ఎలా ఆన్సర్ చెప్పాలి, ఎలా ఎదుర్కోవాలి, మన సెంటిమెంట్స్ ఉంటూనే చాలా బాగా ఆ క్యారెక్టర్ని కన్సీవ్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడున్న యూత్ని రిప్రజెంట్ చేసే, పక్కాగా రిప్రజెంట్ చేసే క్యారెక్టర్. మన బంధం ఏమిటని ఎప్పుడైనా అన్నావా? విడిపోయే చివరి క్షణం మదిలో మాటడిగేవా? నాతో ఇన్నాళ్ళు ఉన్నావే కోపంగా, నీలో ఈ మౌనం మారింది శాపంగా. సినిమా చూసినగానే ఉమాదేవి ఎంత కనిపించిందో ఆ సినిమాలో కథానాయకుడు సూరి పాత్ర అంతగా ఆకట్టుకుంది. ఆ సూరి క్యారెక్టర్ని తీసుకొచ్చి మన సిటీలో పెడితే డెఫినెట్గా లీడర్ అయిపోతాడు. అంత మంచి, అటువంటి క్వాలిటీస్ ఉన్న క్యారెక్టర్. అతనిలో కాన్ఫిడెన్సు, ఎటువంటి పనైనా ఏది జంకేది లేదు, భయపడేది లేదు. ఒక హీరోకున్న అన్ని లక్షణాలు. బట్ దాన్ని తీసుకెళ్ళి ఒక విలేజ్లో పెట్టారు. అతనే చెప్తాడు, మా విలేజ్ అనుకుంటే మేమన్నా ప్యాంట్లు వేసుకోవడం, షర్ట్లు వేసుకోవడం తెలియదు అనుకుంటాం, మేము జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాం, పిజ్జాలు అంటే కూడా తెలుసు అని. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ప్లీజ్ సార్, మా మరదలకు మంచి అబ్బాయి అంటే చూడండి. మంచి అబ్బాయి అంటే పర్లేదు సార్, ఎలాంటివాడైనా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. దానికి అర్జెంట్గా పెళ్లి చేయాలండి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. రేయ్ రారా, ఎంతసేపు ఉండరా, దానికి ఎవడో దొరకపోతే నాకంటే కట్టేస్తారు. పర్లేదులేరా, ఎవడో ఒకటి దొరుకుతాడు. ఏరా పోనీ నువ్వు చేసుకోవచ్చు కదరా. ఓరి బాబోయ్, నాకు ఏం గుర్తొచ్చిందంటే ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఒక నిన్నే పెళ్ళాడతాలో నేను చేసిన క్యారెక్టర్ తీసుకెళ్ళి విలేజ్లో పెట్టినట్టుంది కరెక్ట్గా. అంటే అందరినీ మాటలతో చెప్పేసి ఆకట్టేసుకోవటం, దానికి కావాల్సింది జరిగిపోవటం. సూరి క్యారెక్టర్లో చేసిన రాజ్ తరుణ్ ఫ్యాంటాస్టిక్. ఆ సినిమా చేసినగానే నేను చూసి వచ్చినగానే రాజ్ తరుణ్ నాకు కనపడ్డాడు. ఐ సెడ్ యూఆర్ గోయింగ్ ప్లేసెస్ రాజ్, అండ్ everything is so pleasant, so nice, so energetic, everything is good about him, and really fantastic job Raj Tarun. Nizanga idi nerina uyala jampala lugenu na uhale idanta ni mayena gundello jallantu ullasamu pongele kanule కలిసే మనసే మురిసే ఆనందమాకాశ మంచుల్ని తాకిందిలే. నేను సినిమా చూసి బయటకు వచ్చినగానే ఎవరి అబ్బాయి, ఎవరి కుర్రాడు, ఇంత బాగున్నాడు, ఇంత బాగా చేశాడు అని ఐ ఆస్క్ ది కన్సర్న్ పీపుల్. అండ్ తర్వాత రాజ్ తరుణ్ కనపడినగానే నాకు ఫస్ట్ థింగ్ అనిపించింది, ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూ యాక్టర్. ఇంతకుముందు ఎక్కడైనా యాక్టింగ్ చేసావా, ఏమైనా చేసావా, ఇంత బాగా చేసావు, ఇంత ఈజీతో చేసావు. అండ్ నాకు బాగా నచ్చింది ఆ సినిమాలో ఏంటంటే ద న్యాచురల్నెస్ ఆఫ్ ద వాయిస్. ఒక చిన్న జేర ఉంటుంది ఆ వాయిస్లో, దాన్ని ఏదో కప్పుకుని దాన్ని సరిగ్గా జేర ఉండకూడదు అనేది. అసలు ఆ క్యారెక్టర్కి అందం తెచ్చిందే ఆ వాయిస్. అండ్ ద మాడ్యులేషన్, డైలాగ్ మాడ్యులేషన్ సో ఫ్లూయెంట్, సో అలా ఈజీ, అలా గడగడలా వచ్చేసింది డైలాగ్ మాడ్యులేషన్. అండ్ ఇట్ ఈస్ రియలీ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం. మా మరదలండి పేరు ఉమాదేవి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా మరదల గురించి చెప్పాలంటే స్మైల్ చాలా బాగుంటుంది, చూడు ఎలా ఉందో, ఇంకా నవ్వైతే అద్భుతం. చదువులో సరస్వతి, ఇంటి పని వంట పని అన్ని చాలా బాగా చేస్తుంది. పెద్దలంటే అంత గౌరవం, ఎంత మర్యాద అనుకున్నారు. సరిగా నొక్కవే ముసల్దానా, ఏం చేస్తున్నావు? ఎంత భక్తి అనుకున్నారు.
ఒక్క రోజు కూడా గుడికి వెళ్ళడం మాందు. ఒక్క పైసా ఖర్చు పెడదంటే నమ్మండి, చాలా పొదుపు మనిషి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ప్లీజ్ సార్, మా మరదలకు మంచి అబ్బాయి ఉంటే చూడండి. మంచి అబ్బాయి అంటే పర్లేదు సార్, ఎలాంటిడైనా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. దానికి అర్జెంట్గా పెళ్లి చేయాలండి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. రేయ్ రారా ఎంతసేపు? ఉండరా, దానికి ఎవడో దొరకపోతే నాకంటే కట్టేస్తారు. పర్లేదులేరా, ఎవడో ఒకటి దొరుకుతాడు. ఏరా పోనీ నువ్వు చేసుకోవచ్చు కదరా. ఓరి బాబోయ్, అండ్ ఉయ్యాల జంపాల్లో ఏంటి, ఉయ్యాల జంపాలంటే ఫుల్ ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైనింగ్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ప్రతి డైలాగ్స్లో ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటుంది. ప్రతి డైలాగ్లో అయ్యో ఇది మనకు జరిగిందే ఎప్పుడో, ఇది మనం ఇలా మాట్లాడమే, చిన్నప్పుడు మాట్లాడాం, లేకపోతే ఎవరో మాట్లాడటం విన్నాము, లేకపోతే మన పిల్లలు మన దగ్గర ఇట్లా మాట్లాడారు అనేది కంటిన్యూస్గా సినిమా త్రూ అవుట్ ఎక్కడో చోటన గుర్తొస్తూ ఉంటుంది. తెలియకుండా చిన్న చిన్న మెసేజెస్ చక్కగా ఎంటర్టైనింగ్గానే ఇస్తూ ఉంటారు. అండ్ సూరి చెప్పే ఫిలాసఫీ కూడా ఇట్స్ ఫెంటాస్టిక్. నేను నిన్నే పెళ్ళాడతాలో గుర్తుకొచ్చింది అని ఎందుకు అంటున్నానంటే, దాంట్లో కూడా నా క్యారెక్టర్ ఇటువంటి ఫిలాసఫీస్ చెప్తూ ఉంటుంది యూత్కి. అండ్ సూరి చెప్పే ఫిలాసఫీ ఈజ్ వెరీ వెరీ ఏమంటారు, ఇప్పుడు అవసరం అటువంటిది. మన బంధం ఏమిటని ఎప్పుడైనా అన్నావా? విడిపోయే చివరి క్షణం మదిలో మాటడిగేవా? నాతో ఇన్నాళ్ళు ఉన్నావే కోపంగా, నీలో ఈ మౌనం మారింది శాపంగా. నాకు మన తెలుగింటి ఎటకారం అనగానే నాకు ముత్యాల ముగ్గు గుర్తుకొస్తుంది. దాంట్లో ఒక అందం ఉంటుంది జనరల్గా తెలుగింటి ఎటకారంలో. అండ్ ఈ ఉయ్యాల జంపాల్లో దాన్ని చాలా చాలా బాగా డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నాడు, డైలాగ్ రైటర్స్ కానీ వాళ్ళు కానీ. అండ్ ఎస్పెషలీ సూర్యను ఉమాదేవి నోట్లోంచి వస్తుంటే చాలా అందంగా ఉంది. మా మరదలండి పేరు ఉమాదేవి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా మరదల గురించి చెప్పాలంటే స్మైల్ చాలా బాగుంటుంది, చూడు ఎలా ఉందో. ఇంకా నవ్వైతే అద్భుతం. చదువులో సరస్వతి, ఇంటి పని వంట పని అన్ని చాలా బాగా చేస్తుంది. పెద్దలంటే అంత గౌరవం, ఎంత మర్యాద అనుకున్నారు. సరిగా నొక్కవే ముసల్దానా, ఏం చేస్తున్నావు? ఎంత భక్తి అనుకున్నారు, ఒక్క రోజు కూడా గుడికి వెళ్ళడం మాందు. ఒక్క పైసా ఖర్చు పెడదంటే నమ్మండి, చాలా పొదుపు మనిషి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఈ సినిమాలో మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ ఒక్కటే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఈ మ్యూజిక్ ఈ సినిమా కథతో పాటు వెళ్తూ ఉంటుంది, ఏదో పాట కోసం పాడటం అనేది కాదు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. ఇది ఈ ఫుల్ ఫిల్మ్ ఎక్కడ ఫ్లో తప్పకుండా, పాటలు వచ్చిన ఫ్లో తప్పిని, ఒక యాక్షన్ వచ్చిన ఫ్లో తప్పింది అనేది కాదు. అది కథతో అవసరం. ఒక పాట కూడా ఒక సీన్ లాగా ఉంది. అండ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఈ పాటల్లో చెప్తూ ఉంటారు. అండ్ ఇట్స్ వెరీ నైస్లీ థాట్ అబౌట్. అది ఈజీ కాదు, ఒక పాట తీసేయడం ఈజీ, కానీ ఇట్లా తీయడం చాలా కష్టం. డైరెక్టర్ ఎంతో ఆలోచించుకుని చేయాలి. అండ్ దే డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ అబౌట్ దట్. నిజంగా ఇది నేనేనా, ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే, ఇదంతా నీ మాయేనా, గుండెల్లో జల్లంటూ ఉల్లాసము పొంగెలే, కనులే కలిసే మనసే మురిసే, ఆనందమాకాశమంచుల్ని తాకిందిలే. ఈ సినిమాకి డైరెక్టర్ విరించి వర్మ. విరించి అంటే బ్రహ్మ అంటే క్రియేటర్. నిజంగా చాలా బాగా క్రియేట్ చేశాడు క్యారెక్టర్స్ని. అంటే ఈ సినిమాని కథ రాసుకోవటమే కాదు, బట్ క్రియేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇప్పుడు ఉమాదేవి కానీ, సూరి కానీ, ఉమాదేవి ఫ్రెండ్, ఆ సైకిల్ ఒక క్యారెక్టరు,
అట్లా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమా నిండా. అండ్ సూరి మదరు, అండ్ ఇంట్లో మధ్యలో ఉన్న రెండిళ్ళ మధ్యన ఉన్న గోడ అదొక క్యారెక్టరు, దానికి ఒక ఎక్స్ప్లెనేషను, అండ్ డైలాగ్స్ త్రూ అవుట్. ఇదేదో తేడాగా ఉంది, అయ్యాక తెలిసేదేముంది, నా వెనుక జరిగే కథలేంటో ఊహిస్తే భయమేస్తుంది. అది ఏమో స్వీటు, వాడు ఏమో స్పీడు, ఇద్దరిని ఆపేదలా. అది ఏమో నాకు బాగా లాస్ట్లో బాగా నచ్చింది అంటే, సినిమా అంతా ఒక ఎత్తు అంటే లాస్ట్ 20 minutes ఓహో ఇలా తీసుకొచ్చాడనమాట, ఇలా చేస్తాడనమాట అనిపించింది. అది ఎవరి ఊహలకు అందకుండా కంప్లీట్ డిఫరెంట్గా తీసుకొచ్చి సినిమాని క్లాప్స్ కొట్టాలనిపించింది లాస్ట్ మినిట్లో. దానికి విరించి వర్మ యూ రియలీ క్రియేటెడ్ అ నైస్ ఫిలిం. చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలం ఎవరన్నా నన్ను అడిగితే ఏమైనా మంచి సినిమా చూశారు అంటే ఉయ్యాల జంపాల అని చెప్తున్నాను. మా ఫ్రెండ్స్కి పిలిచి మరీ చూపిస్తున్నాను, చూడండి మంచి సినిమా, తెలుగు సినిమాలు పెద్ద లేవంటున్నారు కదా ఈ మధ్యన, చాలా మంచి సినిమా చూడండి అని పిలిచి మరీ చూపిస్తున్నాను. ఎక్కువగా రికమెండ్ చేసేస్తున్నా ఈ సినిమా అందరికీ. నిజంగా ఇది నేనేనా, ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే, ఇదంతా నీ మాయేనా, గుండెల్లో జల్లంటూ ఉల్లాసము పొంగెలే, కనులే కలిసే మనసే మురిసే, ఆనందమాకాశ మంచుల్ని తాకిందిలే. నాతో పాటు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రామ్మోహన్, ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి క్రెడిట్ అంతా అతనికే వెళ్ళాలి. ఈ ప్రపోజల్ నా దగ్గర తీసుకొచ్చి ఈ కథ నాకు చెప్పడం, మరి మేబీ నేను కొత్తదనాన్ని ప్రోత్సహిస్తానో లేకపోతే ఏంటో వాట్ ఎవర్ ఇట్, నా దగ్గర తీసుకొచ్చి మీరు కూడా భాగం ఉంటే బాగుంటుంది అని అంటాం. దాని ముందు అష్టాచమ్మ, దాని తర్వాత గోల్కొండ హై స్కూల్, రెండు ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. అండ్ అష్టాచమ్మ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అండ్ గోల్కొండ హై స్కూల్ ఎంత థాట్ ప్రొవోకింగ్ ఫిల్మో, ఎంత అప్లిఫ్టింగ్ అంటే ఈ టైంలో ఇటువంటి చక్కటి తెలుగింటి తెలుగుతనంతో నిండిన సినిమా తీయటం, థాట్ రావటం బాగా నచ్చింది. మా మరదలండి పేరు ఉమాదేవి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా మరదల గురించి చెప్పాలంటే స్మైల్ చాలా బాగుంటుంది, చూడు ఎలా ఉందో, ఇంకా నవ్వు అయితే అద్భుతం. చదువులో సరస్వతి, ఇంటి పని వంట పని అన్ని చాలా బాగా చేస్తుంది. పెద్దలంటే అంత గౌరవం, ఎంత మర్యాద అనుకున్నారు. సరిగా నొక్కవే ముసల్దానా, ఏం చేస్తున్నావు? ఎంత భక్తి అనుకున్నారు, ఒక్క రోజు కూడా గుడికి వెళ్ళడం మాందు. ఒక్క పైసా ఖర్చు పెడతాంటే నమ్మండి, చాలా పొదుపు మనిషి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. సినిమా కథ చెప్పిన తర్వాత నాకు తెచ్చి ఫస్ట్ కాపీ మా లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఫిలిం చూపించినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అసలు ఇంటర్వెల్ ఎందుకు వచ్చింది, ఇంటర్వెల్ ఎందుకు వేసాడు అనిపించింది. వై డిడ్ దే పుట్ ద ఇంటర్వెల్, అనవసరంగా ఇంత బాగా జరుగుతుంటే సినిమా దీన్ని బ్లాక్ చేశాడని. అండ్ రామ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ, విత్ అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ ఈ కొత్తదనం, ఇందాక అన్నట్టు కొత్తదనాన్ని, కొత్త టాలెంట్ని మీరు ఎలా ప్రోత్సహించారో అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని, కొత్త టాలెంట్ని కూడా ప్రోత్సహిస్తారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఒక పెద్ద దీన్ని ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి. దాని తర్వాత మన ఇద్దరం అన్నపూర్ణ స్టూడియోస్లో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని, మళ్ళీ మనలా పుట్టించాడు సీతా
నేను ఈ సినిమా చూసి వచ్చినగానే అన్నాను, రామ్ ఐఎమ్ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ, ఎప్పుడు చేస్తున్నావు నాతో సినిమా అని. అదేదో నేను చేస్తాం అని గొప్ప అని కాదు, బికాజ్ ఐ వాజ్ సో ఐ వాంట్ టు డూ ఇటువంటి సినిమాలు, ఇట్లా గుర్తుండిపోయే సినిమాలు. ఇట్లా నేను ఈ సినిమాని చూసి అందరినీ రికమెండ్ అందరికీ చెప్తున్నాను, ఈ సినిమా చూడండి 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 అని. అలా నా సినిమా కూడా అందరికీ చెప్పాలనిపిస్తుంది, చూడండి అని నిజంగా. సో రామ్, ఇట్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ యూ గివెన్ అన్నపూర్ణ. థ్యాంక్ యూ. మన బంధం ఏమిటని ఎప్పుడైనా అన్నావా? విడిపోయే చివరి క్షణం మదిలో మాటడిగేవా? నాతో ఇన్నాళ్ళు ఉన్నావే కోపంగా, నీలో ఈ మౌనం మారింది శాపంగా. సిటీ యూత్కి మీరు ఎప్పుడు ఈ సిటీ సినిమాలు చూసి 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 బోరు కొడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళని పల్లెటూరు వెళ్ళాలంటే ఉయ్యాల జంపాల సినిమాకి వెళ్ళండి. మా మరదలండి పేరు ఉమాదేవి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా మరదల గురించి చెప్పాలంటే స్మైల్ చాలా బాగుంటుంది, చూడు ఎలా ఉందో. ఇంకా నవ్వైతే అద్భుతం. చదువులో సరస్వతి, ఇంటి పని వంట పని అన్ని చాలా బాగా చేస్తుంది. పెద్దలంటే అంత గౌరవం, అంత మర్యాద అనుకున్నారు. సరిగా నొక్కవే ముసల్దానా, ఏం చేస్తున్నావు? ఎంత భక్తి అనుకున్నారు, ఒక్క రోజు కూడా గుడికి వెళ్ళడం మాందు. ఒక్క పైసా ఖర్చు పెడతాంటే నమ్మండి, చాలా పొదుపు మనిషి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ప్లీజ్ సార్, మా మరదలకు మంచి అబ్బాయి అంటే చూడండి. మంచి అబ్బాయి అంటే పర్లేదు సార్, ఎలాంటిడైనా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. దానికి అర్జెంట్గా పెళ్లి చేసేయాలండి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. రేయ్ రారా ఎంతసేపు? ఉండరా, దానికి ఎవడో దొరకపోతే నాకంటే కట్టేస్తారు. పర్లేదులేరా ఎవడో ఒకడు దొరుకుతాడు. ఏరా పోనీ నువ్వు చేసుకోవచ్చు కదరా. ఓరి బాబోయ్,